హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందే ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ రైటింగ్ అనమాట. అండ్ మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాండ్ రైటింగ్ సంబంధించి పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా కింద కామెంట్ అయినా చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ బ్యాండ్ రైటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నేను అన్నీ ఆల్రెడీ ఎడిటింగ్ చేసి పెట్టేశాను. అండ్ మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. మీకు కొంచెం ఈజీగా ఎలా చేయాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే వీడియోని ఫుల్గా చూస్తే మీకు ఆ వీడియో అనేది ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది అర్థమవుతుంది. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలోచిస్తాం, స్టార్ట్ చేద్దాం మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. నేనైతే ఆల్రెడీ ఎడిట్ చేసాను, ఎందుకంటే వీడియో మొత్తం ఇది మొత్తం ఎడిట్ చేస్తే మీకు చాలా లెంతీ వీడియో వస్తుంది. అందుకే కొంచెం సింపుల్గా అయితే ఎడిట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి క్రాప్ అని ఉంటుంది. క్రాప్ తీసుకొని ఇక్కడ వచ్చేసి 1:1 అయితే రేస్ అయితే తీసుకోండి. ఇవి ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని ఇక్కడ సైడ్కి పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది, బోర్డర్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ అన్ని ఫొటోస్ అయితే మీరైతే ఇలానే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే పెట్టేసుకోండి. నేనైతే అన్నీ ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఇలా అయితే పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి బ్యాక్గ్రౌండ్కి మీ ఫొటోస్ తగ్గట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓకే ఇలా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ మీకు ఆల్రెడీ పిఎన్జీస్ యాడ్ చేసి ఇచ్చాను, అది కూడా చూపిస్తాను బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆల్రెడీ నేనైతే యాడ్ చేసి చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ అక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటోని అయితే ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేయండి. ఇక్కడ షేప్ అని ఉంటుంది, షేప్ అయితే తీసుకొని ఇక్కడ షేప్లోకి వెళ్ళి ఇక్కడ రౌండ్ షేప్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ షేప్ని వచ్చేసి ఇక్కడ ఇలా అయితే మీరైతే కొంచెం పెద్దది చేసుకోండి, ఎందుకంటే మీ ఫోటోకి తగ్గట్టు. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ వెనకాల ఉంది కదా వైట్ కలర్ పిఎన్జీ అనమాట, దానికి తగ్గట్టు అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే కొంచెం ఇది ఈజీగానే ఉంటుంది. ఇలా అయితే మిడిల్లో పెట్టుకొని ఇలా అయితే పెట్టుకొని అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బోర్డర్ అని ఉంది కదా, బోర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫోటో చుట్టూ బోర్డర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇలా అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకో ఫోటో అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఓకే, ఇక్కడ ఇంకో ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు అన్ని ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ అన్ని ఫొటోస్ అయితే ఒకసారి పెట్టేసి చూపిస్తాం మీకు. ఓకే, ఇలా అయితే మీరు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్తాను, అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక అడ్జస్ట్మెంట్ అని చెప్పే కదా, ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసి ఇలాగ మీకు మీ
ఫొటోస్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా అయితే మీకు అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు నచ్చినట్టయితే మీరు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.